ఏపీ తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మారినటువంటి సిలబస్సు, పెరిగినటువంటి సిలబస్కి అనుగుణంగా కొత్త బ్యాచ్ 2025 జనవరి 1 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ ఎవరైనా సరే నేరుగా భీమిలి లొకేషన్కి వచ్చి డీటెయిల్స్ని ఇచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈ 6 డేస్లో రావాలి అని అనుకునే వాళ్ళు, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయవద్దు. ఎందుకు అంటే చుట్టుపక్కల హౌజెస్ కానీ ఉండటానికి కానీ చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి. హాస్టల్లో కానీ వచ్చేవాళ్ళు తొందరగా రండి. ఆల్రెడీ ఈ కోచింగ్ కోసం తెలిసిన వాళ్ళు, నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా జనవరి 1కి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సిలబస్ చాలా ఎక్కువ ఉంది. అలానే డైవర్సిటీ అంటే డిఫరెంట్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నిటినీ చదవటానికి ఎట్టి పరిస్థితుల్లో 3 months అయితే కావాలి. నెమ్మదిగా పాఠాలు చెప్పుకోవాలి. ఎక్కువ రివిజన్ చేస్తూ క్లాసులు చెప్పాలి, క్లాసులు వినాలి, విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఈ పెరిగిన సిలబస్సు, ఈ పెద్ద సిలబస్సు అంతటినీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఏదో నామకరణం కోసం కంప్లీట్ చేశాము అనిపించుకోకుండా, ఏ కోణంలోనూ కూడా బిట్టు మిస్ అవ్వకుండా చదవటానికి ఎట్టి పరిస్థితుల్లో 3 months అయితే అవసరం. టైం లేని సందర్భంలో ఇదే బ్యాచ్ని 40 డేస్లో కూడా నేను కంప్లీట్ చేయగలుగుతా. బట్ టైం ఉన్నప్పుడు మాత్రం దానికి తగ్గట్టే 100% సరిపోయేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి దాని కొరకు అయితే 3 months అయితే కనీసం ఉండాలి. ఫుల్ టైమ్ అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు కష్టపడితే 3 months అవుతుంది. 40 డేస్లో కంప్లీట్ చేయడాలు, 50 డేస్లో కంప్లీట్ చేయడాలు అనేది రాంగ్ ప్రాసెస్. కాబట్టి చదివిన సబ్జెక్ట్ డైజెస్ట్ అవ్వాలంటే దానికి కొంత టైం ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్తో పాటు మనం ఎంగేజ్ అవ్వాలి. దానికి కొంత సమయం మనం ముందుగానే కేటాయించాలి. ఇలా కాకుండా లాస్ట్ 1 month, లాస్ట్ 50 days చదువుతాము అంటే అందులో అవకాశం లేని వాళ్ళు ప్రయత్నిస్తే పర్వాలేదు. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకుండా తొందరగా ప్రిపరేషన్లో పడడం మంచిది. సమయానికే ఎగ్జామ్ జరుగుతుంది.